నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు. నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో. అప్పుడు నీకు జయమిస్తాను నేను. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు, నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా. వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ. నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాలన్నది నా ఆకాంక్ష. తలగా నిన్ను నియమించాలన్నది నా కోరికే. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. తలగా ఉంచాలని ఆశించాను. తోకలాగా తయారయ్యావు. కారణం ఏంటో తెలుసా? పాపం. నేను అసహించుకునే పాపం. దాన్ని బట్టి నేను నిన్ను బ్లెస్ చేయలేను. నువ్వు అర్జెంటుగా ముందు దాన్ని తొలగించుకోవాలి. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు. నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో. అప్పుడు నీకు జయమిస్తాను నేను. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు, నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా. వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ. నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ. దేశం